అంటే నాడు రాజశేఖర రెడ్డి గారు, నేడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ సహవాస దోష పర్యవసానం, వీళ్ళ ఆదేశాలు పాటించిన పర్యవసానం, వాళ్ళ తప్పుడు ఆలోచనలకు వంత పాడిన పర్యవసానం ఇవాళ నాడు నేడు పదే పదే బలిపీఠం ఎక్కుతుంది, తమ కెరీర్లు పణంగా పెట్టుకుంటుంది, అవమానాలు ఎదుర్కొంటుంది, కేసులు నిర్బంధాలు ఎదుర్కొంటుంది, జైలు పాలవుతున్నది ప్రభుత్వ ఉద్యోగులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, సీనియర్ అధికారులు. అయినా సరే అగ్నికీలల చుట్టూ తిరిగే మిడతల్లాగా వాళ్ళ ఆకర్షణకు గురయ్యి, వాళ్ళ ప్రలోభాలకి లొంగిపోయి, వాళ్ళ తప్పుల్లో భాగస్వాములు అయ్యి నాటి నుంచి నేటి వరకు కూడా ఉద్యోగులు బలవుతూనే ఉన్నారు. ఇప్పటికైనా సరే ఎవరి ఆదేశాలు పాటిస్తున్నాం, ఎందుకు పాటిస్తున్నాం అనే విచక్షణ కనుక కోల్పోయిన పక్షంలో భవిష్యత్తులో అయినా సరే ఇటువంటి నాయకులకి దూరం మెయింటైన్ చేసే తీరాలి. ఇక్కడ ఏమవుతుంది, పాలకుడుగా ఆయన తీసుకున్న నిర్ణయాలతో ఏకీభవించకపోతే కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారు అనే ఒక భయాన్ని జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు. తాను పదవి బాధ్యతలు చేపట్టగానే చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అవమానకర రీతిలో బాపట్ల హెచ్ఆర్డీ సెంటర్కి ట్రాన్స్ఫర్ చేయడం, డీజీపీ క్యాడర్లో ఉన్న ఏబి వెంకటేశ్వరరావు గారిని అవమానకర రీతిలో ఆయన్ని ఉద్యోగ విధుల నుంచి దూరం చేయడం దెబ్బతోటి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక భయాన్ని కల్పించాడు.